ఇప్పుడు అందరికి ఎలా ఉంది చెప్పనా? ఈగనా Overall 220 with the project and interactive విశాఖపట్నం భాగస్వామ్యంలో విజయవంతంగా అమలు చేసింది. ఏలూరు నియోజకవర్గంలోని జనప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ పబ్లిక్ స్కూల్స్ లో హిస్టరీ కంప్యూటర్తో కూడిన ల్యాబ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ల్యాబ్ లో ప్రొజెక్టర్స్, వైట్ బోర్డ్స్ మరియు ఆధునిక సాఫ్ట్వేర్ సదుపాయాలు. years 5 years warranty also we are ఓఆర్ఎఫ్సి వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే గౌరవ అతిథులు దయచేసి వేదికని అలంకరించారు. గౌరవ పెద్దపైన శివప్రసాద్ గారు ఉడా చైర్మన్ కోరుకుంటున్నాం సార్. అలాగే మహేష్ యాదవ్ గారు, హానరబుల్ రెస్పెక్టెడ్ శ్రీమతి కె వెట్రిసెల్వి మేడం ఐఏఎస్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరూ కూడా
నిన్న మొన్నటి పేపర్లో నేను చదివాను, మన కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మన హెచ్ఆర్డి డిగ్రీల నుంచి అంటే కన్వెన్షనల్ డిగ్రీస్ లేదా టెక్నికల్ డిగ్రీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి విద్యార్థులకి జాబ్ స్కిల్స్ లేకుండా ఉన్నాయి. State principal sir for wonderful support. I also request MP sir to felicitate a junior college principal Raj Krishna garu. ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఈ సక్సెస్ కావడానికి కృషి చేసిన కోరుతూ ఉన్నాము. ఎంపీ గారికి మరి సత్కారం చేసుకున్నాం. మీ అందరూ కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి మరి అవినాష్ గారు, అలాగే శ్యామ్ గారు, రంజిత్ గారు వీళ్ళందరూ కూడా కలిసి మన ఎంపీ గారిని సన్మానిస్తారు. మన ఎంపీ గారు శాలుతో సత్కరిస్తారు. వారు ఈ కార్యక్రమాన్ని చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన టీం అంతా కూడా నడిపించినటువంటి వారు. ఈ రోజున ఎంపీ గారు ఆయనకున్నటువంటి రిలేషన్స్తో, ఆయనకున్నటువంటి ఇండస్ట్రీస్తో ఉన్నటువంటి పరిచయాలతో ఈరోజు ఓఎన్జీస్తో టైఅప్ అయ్యి వారిని సంప్రదించి ఆర్గో మరి స్వచ్ఛంద సంస్థతో ఈరోజు ఏదైతే ప్రధానమైనటువంటిది ఎక్కడైనా కానీ మానవ వనరులు డెవలప్మెంట్ లేనిది ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగదు. అంటే అది విద్య దశ నుంచే ప్రారంభం కావాలి. అది విద్యార్థి దశ నుంచి విద్యార్థులుగా మెరుగైనటువంటి విద్యని అందించినప్పుడు, ఎడ్యుకేషన్ అందించినప్పుడు, వాళ్ళకు కావలసినటువంటి వసతులు కల్పించినప్పుడు, టెక్నాలజీని అందించినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకని ఈ రోజున మరి ఏఐ కంప్యూటర్స్ అన్నీ కూడా ఈరోజు చాలా మంచి నైపుణ్యం ఉన్నటువంటి, నాణ్యత ఉన్నటువంటి మరి అందించి ఈ రోజున అడగకపోయినా కానీ ఈరోజు ఏదైతే మనకు అవసరమైనటువంటి ఈరోజు నేటి ఉన్నటువంటి జనరేషన్కి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, వారి ఈ దశ నుంచి మరి టెక్నాలజీ నాలెడ్జ్ అనేది ఉంటేనే ఈరోజు ఉన్నటువంటి రేపు రాబోయేటువంటి సమాజాన్ని ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో ప్రధానంగా ఎడ్యుకేషన్ పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో మరి ఈ రోజున తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఓఆర్ఆర్సీ నుంచి మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏదైతే కంప్యూటర్ ల్యాబ్లు పెడతానికి మరి ఏలూరు జిల్లాలో ప్రప్రథమంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించడానికి మరి పిల్లలందరికీ ఉపయోగం తెచ్చారో దానికి ముందుగా ఎంపీ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే మనకి ఏది కావాలి అనేది మనందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి అని అంటే దానికి ఫండ్స్ కావాలని అంటే ఇవ్వాలా గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారో దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతి విద్యార్థికి కూడా బేసిక్ నీడ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఉద్యోగానికి వెళ్ళారు అని అంటే 10th చదివా ఉన్నా, ఇంటర్ చదివా ఉన్నా మీకు కంప్యూటర్ వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని నేర్చుకోవాల్సిన బాధ్యత మరి ప్రతి పిల్లవాడికి కూడా ఉన్నది. దానికి అవసరమైన మరి ఏదైతే ఇక్కడ ఒక్కొక్కటి 1,50,000కి సంబంధించి
మరి స్కూల్కి సంబంధించి ఒక 20 కాలేజీకి సంబంధించి 20 మరి కంప్యూటర్ ల్యాబ్స్కి తేవడం అనేది మన ఏలూరుకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అది ఎంపీ గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఏదైతే ఇక్కడ చదువుకున్నా కూడా ఎంపీ గారికి ఒక చిన్న విన్నపం, ఎందుకంటే కంప్యూటర్ ఏదైతే టెక్నాలజీ పెరిగి ఏఐ టెక్నాలజీ కూడా వచ్చిందో రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాలకి, ఎందుకంటే ఇక్కడ మనకు 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో నుంచి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడికో వెళ్ళేదానికంటే దగ్గరలో క్యాపిటల్ ఉంది కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ ఏదన్నా మినిమమ్ హబ్ కింద ఏర్పాటు చేసి ఏలూరుకి దగ్గరగా మరి 40 కిలోమీటర్ల దూరంలో ఏరోడ్రామ్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడికి ఏలూరుకి వస్తే దానికి ఏదైనా రాయితీలు ఇచ్చి అలాగే 2-3 కంపెనీలను ఇక్కడ తెప్పించాలని చెప్పి మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. మీరు ఎవరు ఉద్యోగాలకు వేరే చోటకి వెళ్ళకోకుండా, ఎందుకంటే ఇక్కడ చేసేటప్పుడు ఎందుకంటే శాలరీ తక్కువైనా ఎక్కడో హైదరాబాద్లోకి వెళ్ళి 50,000కి చేశారంటే ఇక్కడ 25,000కే చేయడానికి మనందరం కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత స్థలం కాబట్టి ఆ విధంగా కూడా ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన రాయితీలు మనం ఇప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేయవలసిందిగా మరి ఎంపీ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అలాగే పిల్లలందరూ కూడా ఏదైతే ఉన్నారో ఆ టెక్నికల్ నాలెడ్జ్ని మరి టీచర్ల ద్వారా నేర్చుకుని, ఏదైతే ఇందాక నేహా మేడం గారు చెప్పారో సర్టిఫికెట్ల వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది, అది నా అనుభవంలో కూడా చెప్తాను. నేను ఏదైతే ఆశ్రమ హాస్పిటల్కి డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావాలని మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళని అడిగితే నేను అన్ని కూడా ఎవరైతే ఉద్యోగానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా 12 మందిని పంపించారు. 12 మందిలో ఒకళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఏంటంటే 50 స్పీడ్ కొడితేనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారన్నారు. 50 స్పీడ్ ఈ 12 మందిలో 11 మంది కొట్టలేదు. ఏంటని అడిగితే అందరూ కూడా 30-20లోనే ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మీకు టెక్నికల్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోగలిగితే ఆ స్పీడ్ని మీరు ఇదవుతారు. రేపు రాబోయే రోజుల్లో ప్రైవేట్గా ఎక్కడైనా సరే కనీసం బట్టల షాప్లోకి వెళ్ళినా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా దాన్ని సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసుకుంటున్నారు, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి దాన్ని నేర్చుకునే దాంట్లో మీరందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్గా నేర్చుకోవాల్సిన బాధ్యత మరి 6th క్లాస్ నుంచి మీరందరూ కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికి కూడా నమస్కారం అండి. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ లాగా ఏఐ క్లాసెస్ కింద ఆల్మోస్ట్ 2.5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కింద ఓఎన్జీసీ నుంచి తీసుకుంది డబ్బులు. ఒక ఎన్జిఓతో మాట్లాడి ఇవాళ స్కూళ్ళల్లో అలాగే డిగ్రీ కాలేజీలలో ఈ ఏఐ టీచింగ్ చేయడానికి ఈ మొదలు అడుగు వేసాం. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మా ఇంటెన్షన్ అంతా ఏంటంటే మేజర్గా యువత, ఉద్యోగాలు అలాగే హెల్త్ మీద ఫోకస్ చేస్తామని చెప్పాం. ఈ 2 దాని మీద డబ్బులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడంలో ఫోకస్ చేస్తున్నాం. ఇవాళ ఏలూరు హాస్పిటల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాం. అదే రకంగా ఇవాళ ఒక 50 లక్షలు వేరే కంపెనీ నుంచి మాట్లాడి అక్కడ ఉండే బాత్రూమ్స్ కూడా మోడిఫికేషన్ చేయడానికి గుడికి, అలాగే ఇంకా కొంచెం బిల్డింగ్ మోడర్నైజ్ చేయడానికి డే బై డే దాన్ని డెవలప్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. రేపు కూడా కలెక్టర్ ఆఫీస్లో మన హాస్పిటల్కి సంబంధించి మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 2 కూడా నా మెయిన్ క్రైటీరియా కింద తీసుకొని చేస్తున్నాము. పోయినసారి స్కూల్స్కి 2 కోట్ల కింద ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కింద ఇచ్చాము. 50 స్కూల్కి అప్పుడు ఇచ్చాం. ఇప్పుడు స్కూల్స్కి ఏఐ దాని కింద 7 డిగ్రీ కాలేజీలకి 4 స్కూళ్ళకి ఏలూరు పార్లమెంట్ అంతా ఇస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి అందరికీ కూడా ఏఐ నేర్చుకోవడము ఎంతో అవసరం ఉంది. ఇవాళ ఏఐ క్వాంటమ్ కంప్యూటర్ అలాగే రోబో వచ్చే తరుణంలో మీరు 2030 కల్లా రోబోట్స్ కూడా రాబోతున్నాయి. ఈ రోబోట్స్ నడవాలంటే అంతా ఏఐ మీద నడుస్తుంటుంది. ఇవాళ వెహికల్స్ కూడా ఏఐ మీద నడుస్తున్నాయి. మీరు ఫారిన్కి వెళ్తే టెస్లా వెహికల్లో అయినా కానీ, లేకుంటే ఇవాళ కొత్తగా వచ్చిన చైనా కంపెనీకి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఇవాళ ఏఐ మీద నడుస్తున్నాయి. ఇది మనము పిల్లలకి ఇప్పుడే నేర్పించుకోకపోతే ఏఐ గురించి పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు రాక వేరే రంగాలకు పోవాల్సింది వస్తుంది. వీళ్ళు ఆ రంగాలకు పోకుండా మంచి వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ బాగుండాలి, ఈ ఏఐని వాళ్ళకి పరిచయం చేయాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఈ ఇన్స్టిట్యూషన్లో పెడుతున్నాం. అలాగే ఈ ఏఐని కూడా పెట్టే క్లాసులలో ఏం చేస్తున్నామంటే
కంపెనీస్ని దీన్ని జోడిస్తున్నాం. ఈ కంపెనీస్ త్రూగా జాబ్స్ వచ్చేట్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాం, యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. ఉద్యోగాలు ఇవ్వాలంటే స్కిల్స్ కూడా నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్కిల్స్లో భాగంగా ఈ ఏఐ ఇవాళ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఈ ఏఐని మన 7 కాన్స్టిట్యున్సీలలో ఆల్మోస్ట్ 250 కంప్యూటర్లు పెట్టి ట్రైనింగ్ క్లాసులు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పద్ధతి చేస్తున్నాం. అది కాకుండా ఎవరైనా కానీ ఈ క్లాసెస్ వాడుకోవాలంటే బయట వాళ్ళని కూడా వాడుకోవడానికి కూడా ఒక కొత్త సిస్టమ్ కూడా తయారు చేయమని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాం. ఈవెన్ బయట వాళ్ళు కూడా ఎవరైనా స్టూడెంట్స్ కాకపోయినా కొత్త వాళ్ళు నేర్చుకోవాలన్న వాళ్ళకి కూడా ఇది ఒక సిస్టమ్ లాగా, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లాగా కూడా పనిచేసేట్లు కూడా ప్లానింగ్ చేయాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. సో వచ్చే రోజుల్లో ఈ ఏఐని మన పిల్లలకు నేర్పించుకొని స్కిల్స్ నేర్పించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది, మా మీద బాధ్యత ఉంది. అదే రకంగా ఇవాళ ఏఐని మన స్టూడెంట్స్కి పెట్టడానికి ఇవాళ మొదటి అడుగు ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా తెలుపుతూ, వచ్చే రోజుల్లో ఎక్కడెక్కడ ఈ క్లాసులు ఓపెన్ చేస్తున్నామో అక్కడంతా కూడా నేనే వెళ్ళి ఓపెనింగ్ కూడా చేస్తానని కూడా తెలుపుతూ అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.